9 members attend our class ki. I think problem from my side. నా వైపు నుంచి ప్రాబ్లం ఉందని నేను అనుకున్నాను. మన వాళ్ళు చెప్పిన తర్వాత నేను డేటు జూలై ఇచ్చానట, 14th జూలై ఇచ్చాను. అందువల్ల కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మిగిలిన వాళ్ళు దాన్ని ప్రాపర్గా తీసుకున్న వాళ్ళు, అవగాహన చేసుకున్న వాళ్ళు జాయిన్ అయిపోయారు. ఓకే, ఎనీహౌ లివ్ ఇట్. మీరు తప్పనిసరిగా మీరు చాట్ బాక్స్లో మీ పేరు టైప్ చేస్తే మీ అటెండెన్స్ నోట్ అవుతుంది. నెంబర్లు తీసుకోవటం ఇవన్నీ కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మీ నెంబర్లన్నీ నేను అడిగి నోట్ చేసుకొని, దానికంటే ఎవరైతే క్లాస్లో జాయిన్ అయ్యారో మీరు బిగినింగ్ ఆఫ్ ది క్లాస్ కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది క్లాస్ కానీ తప్పనిసరిగా చాట్ బాక్స్లో మీ పేరు ఫుల్ నేమ్ టైప్ చేయండి. వీలైతే అక్కడ మీ రోల్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి. ఇవి చేస్తే మీ అటెండెన్స్ నోట్ అవుతుంది. ఓకే, రైట్, స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ 18 మెంబర్స్ జాయిన్ అయ్యారు. రైట్, నిన్న క్లాస్లో ఇంటలెక్చువల్ ఛాలెంజెస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ సంబంధించి గిఫ్టెడ్ చైల్డ్ గురించి డిస్కస్ చేసుకుందాం. గిఫ్టెడ్ చైల్డ్, ప్రతిభావంతులైన విద్యార్థుల గురించి తెలుసుకున్నాం. ప్రతిభావంతులైన విద్యార్థులని ఎవరిని అంటారు, ప్రతిభావంతులైన విద్యార్థుల యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళలో ఆ ప్రతిభకి గల కారణాలేంటి, ఈ అంశాలు తెలుసుకున్నాం. ఈరోజు మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ గురించి నేర్చుకుందాం. సో ఇక్కడ నిన్న క్లాస్ రాని వాళ్ళు ఎలాగూ మీకు ఈ కాన్సెప్ట్ షేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీరందరూ కూడా ప్రతిభావంతులే కాబట్టి మీ లక్షణాల గురించి మీకు వివరించవలసిన అవసరం లేదనుకుంటున్నాను. ఓకే, రైట్. ఈరోజు మనం మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ దట్ లెట్ మీ షేర్ ఏ స్క్రీన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఓకే, రైట్. మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్, బుద్ధిమాంద్యత కలిగిన పిల్లలు. సో వీళ్ళనే మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్, ఎంఆర్ స్టూడెంట్స్ అని కూడా అంటాము. ఎంఆర్ స్టూడెంట్స్ ఈ మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ లో ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఇన్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్, ద మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ బిలాంగ్ టు ది లోయర్ end of the scale of intelligence and scholastic aptitude, quite opposite and contrary to the gifted and who lie at the high end of the scale. నేను చెప్పుకున్నాం, ప్రజ్ఞపరంగా విద్యార్థుల్ని డివైడ్ చేసే సందర్భంలో ప్రజ్ఞ 110 అంతకంటే ఎక్కువ ఉంటే ప్రతిభావంతులని, అలాగే 130 అంతకంటే ఎక్కువ ఉంటే అత్యున్నత ప్రజ్ఞావంతులని చెప్పడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మీ క్లాసిఫికేషన్తో డౌట్ ఏమైనా వస్తే అది మీరు దాన్ని సప్రెస్ చేయండి. ఎందుకంటే క్లాసిఫికేషను మీరు సైకాలజీలో చదువుకొని ఉన్నారు. ఆ రేంజ్ ఆఫ్ ఐక్యూ లెవెల్స్ అనేవి ఒక్కొక్క తత్వవేత్త, ఒక్కొక్క సైకాలజిస్ట్ ఒక్కొక్క రేంజ్ డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఎనీహౌ 110 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ప్రతిభావంతులని, 130 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని అత్యున్నత ప్రతిభావంతులని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో కాబట్టి నిన్న డిస్కస్ చేసుకున్నటువంటి ప్రతిభావంతులు ఐక్యూ స్కేల్లో టాప్లో ఉంటే, ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి మెంటల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్, మెంటల్లీ రిటార్డెడ్ స్టూడెంట్స్ ఇక్కడ ఆ స్కేల్లో లో లెవెల్లో ఉంటారు. అంటే ఐక్యూ లెవెల్స్ అనేవి బాగా తక్కువ ఉన్నట్లయితే అటువంటి విద్యార్థుల్ని మెంటల్లీ ఛాలెంజ్డ్ ఆర్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇవి రేంజ్ మనం చూసుకున్నట్లయితే 20 నుంచి 670 వరకు, 20 నుంచి 70 వరకు ఐక్యూ రేంజెస్ ఉన్న పిల్లల్ని మెంటల్లీ ఛాలెంజ్డ్ ఆర్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ అని చెప్పవచ్చు. బుద్ధిమాంద్యత కలిగిన పిల్లలని చెప్పవచ్చు. మెంటల్ రిటార్డేషన్ ఈజ్ ఎ డెవలప్మెంటల్ డిజేబిలిటీ that first appears in children under the age of 18. 18 సంవత్సరాల లోపు విద్యార్థుల్లో వచ్చేటువంటి ఇదొక మానసికమైన అశక్తతగా మెంటల్ రిటార్డేషన్ ని మనం డిఫైన్ చేయొచ్చు. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అన్ ఇంటలెక్చువల్ ఫంక్షనింగ్ లెవెల్ that is well below average and
సిగ్నిఫికెంట్ లిమిటేషన్స్ ఇన్ డైలీ లివింగ్ స్కిల్స్. అంటే ఈ బుద్ధిమాంద్యత కలిగిన పిల్లలు మనం ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే, సాధారణ జీవితం గడపటానికి సమాజంలో కావలసినటువంటి సామర్థ్యాలు అయితే ఏమి ఉంటాయో, అలాగే స్కిల్స్ ఏవైతే నైపుణ్యాలు ఏమి ఉంటాయో వాటికంటే తక్కువ స్థాయిలో నైపుణ్యాలు అనేవి ఈ పిల్లల్ని కలిగి ఉంటారు. అలా నైపుణ్యాలను కలిగినటువంటి పిల్లల్ని మనం బుద్ధిమాంద్యత కలిగినటువంటి లేదా మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ అని చెప్పవచ్చు. ఇంకా నిర్వచనాలు కొన్ని పరిశీలించినట్లయితే, మెంటల్లీ రిటార్డేషన్ రిఫర్స్ టు significantly sub-average general intellectual functioning resulting in or associated with concurrent impairments in adaptive behavior manifested during the development period. అభివృద్ధి చెందేటువంటి దశలో విద్యార్థి ఈ భౌతిక పరమైనటువంటి ఫంక్షనింగ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇంపైర్మెంట్స్ ఏర్పడితే దాన్ని మెంటల్ రిటార్డేషన్ అని చెప్పడం జరిగింది. ఈ డెఫినేషన్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ 1983లో ఈ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత PWD యాక్ట్ 1995 ఇచ్చినటువంటి డెఫినేషన్ ఒకసారి పరిశీలించినట్లయితే, మెంటల్ రిటార్డేషన్ ఈజ్ ఎ కండిషన్ ఆఫ్ అరెస్టెడ్ ఆర్ ఇన్కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ మైండ్ విచ్ ఈజ్ స్పెషల్లీ క్యారెక్టరైజ్డ్ సబ్నార్మాలిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్. అంటే అరెస్టెడ్ ఆర్ ఇన్కంప్లీట్ డెవలప్మెంట్ అంటే భౌతిక సామర్థ్యాలు సైకాలజీ ప్రకారం ఫిజికల్ డెవలప్మెంట్తో పాటు ఈ డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది సర్టెన్ ఏజ్ వరకు. ఇక్కడ ఎవరికైతే డెవలప్మెంట్ ఆగిపోతుందో లేదా పరిపూర్ణంగా ఆ బ్రెయిన్ అభివృద్ధి చెందదో అటువంటి వాళ్ళలో ఈ మెంటల్ రిటార్డేషన్ అనేది మనం గమనించవచ్చు అని ఈ చట్టం చెప్తుంది. వికలాంగుల చట్టం 1995 చెప్తుంది. అంటే మనిషి యొక్క మనస్సు అసంపూర్తిగా వికసించడం లేదా నిరూపించబడటం వలన ప్రజ్ఞలో తక్కువ స్థాయి కలిగి ఉండటాన్నే బుద్ధిమాంద్యత అని చెప్పడం జరుగుతుంది ఈ డెఫినేషన్. ఓకే, సో ఇవి బుద్ధిమాంద్యత యొక్క నిర్వచనంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా కొన్ని నిర్వచనాలు పరిశీలించినట్లయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ బుద్ధిమాంద్యతని లేదా మెంటల్ రిటార్డేషన్ని ఏ విధంగా నిర్వచించిందంటే, ఎవరైతే అసాధారణ ప్రవర్తన కలిగి ఉండటం లేదా సాధారణ పిల్లల కంటే భిన్నంగా ఉంటారో వారిని బుద్ధిమాంద్యులు అంటారు, మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్ అంటారు, మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ అంటారు. అంటే ఎవరైతే సాధారణ పిల్లల కంటే భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారో, ఓకే, సో అలాగే ప్రవర్తనలో సాధారణ పిల్లల కంటే అసాధారణంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుందో అటువంటి పిల్లల్ని మనం బుద్ధిమాంద్యత కలిగిన పిల్లలు, మెంటల్ రిటార్డెడ్ చైల్డ్ అని చెప్పవచ్చు. అలాగే అంటే వీళ్ళలో వికాసం అనేది ఇప్పుడు చెప్పుకున్నటువంటి డెఫినేషన్స్ ప్రకారం బుద్ధిమాంద్యత అంటే మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్స్లో వికాసం అనేది వయసుతో పాటు సరిగ్గా జరగకుండా అసంపూర్తిగా వికాసం జరుగుతూ ఉంటుంది, లేదా ఒక స్టేజ్ తర్వాత ఆ వికాసం అనేది, డెవలప్మెంట్ అనేది ఆగిపోతూ ఉంటుంది. సో అటువంటి సందర్భంలో ఈ బుద్ధిమాంద్యత అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మెంటల్ రిటార్డేషన్ అనేది ఎన్ని రకాలుగా మనం వర్గీకరించవచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఇందాక చెప్పుకున్నాం 20 నుంచి అరౌండ్ 70 వరకు ఐక్యూ లెవెల్స్ ఉంటే వీళ్ళందరినీ కూడా మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ కింద కన్సిడర్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో ఇక్కడ రేంజ్ని బట్టి, ఈ ఐక్యూ రేంజ్ని బట్టి మనం మళ్ళీ దీన్ని సబ్ కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు ఈ బుద్ధిమాంద్యతని. అంటే ఐక్యూ యొక్క రేంజ్ని బట్టి వీళ్ళలో లక్షణాలు అనేవి మారుతూ ఉంటాయి. బుద్ధిమాంద్యత కలిగిన పిల్లల్లో సాధారణంగా మనం లక్షణాలని కన్సాలిడేట్గా బుద్ధిమాంద్యత కలిగిన పిల్లల యొక్క లక్షణాలను మనం చర్చించుకోవచ్చు. కానీ ఇక్కడ డివిజన్ చేసిన సందర్భంలో ఈ మెంటల్ రిటార్డేషన్ని బేస్డ్ ఆన్ ఐక్యూ లెవెల్స్ క్లాసిఫై చేసుకోవచ్చు. క్లాసిఫై చేసుకున్న సందర్భంలో ఒక్కొక్క రేంజ్ ఆఫ్ మెంటల్ రిటార్డేషన్లో కొన్ని లక్షణాలని మనం గమనించే అవకాశం అనేది ఉంటుంది. అవి 1 by 1 డిస్కస్ చేద్దాం. మెంటల్ రిటార్డేషన్ వ్యారీస్ ఇన్ సివియారిటీ. There are
4 different degrees of mental retardation: mild, moderate, severe, and profound retardation. These categories are based on the functioning level of the individual. అంటే ముఖ్యంగా 4 రకాలుగా ఈ మెంటల్ రిటార్డేషన్ ని క్లాసిఫై చేయటం జరిగింది based on the severity of retardation. Severity of retardation. So let us see what are those. First one is mild mental retardation. Mild mental retardation. స్వల్ప బుద్ధిమాంద్యత అని దీన్ని చెప్తాము. సో ఇక్కడ ఈ మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ని ఎడ్యుకబుల్ ఎంఆర్ అని కూడా అంటాం. దీన్ని జాగ్రత్త నోట్ చేసుకోండి. ఈఎంఆర్, ఎడ్యుకబుల్ రిటార్డేషన్. సో ఇక్కడ మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ అంటే అప్రాక్సిమేట్లీ 85% ఆఫ్ ది మెంటల్లీ రిటార్డెడ్ పాపులేషన్ ఈజ్ ఇన్ ది మైల్డ్లీ రిటార్డెడ్ కేటగిరీ. అంటే సాధారణంగా ఈ రిటార్డేషన్ బుద్ధిమాంద్యత కలిగే పిల్లల్ని తీసుకుంటే వాళ్ళలో 80% మంది ఇదే కేటగిరీలో ఉంటారు. 85% మంది ఇదే కేటగిరీలో ఉండటం జరుగుతుంది. సో దేర్ ఐక్యూ స్కోర్స్ రేంజెస్ ఫ్రమ్ 50 to 75. వీళ్ళ ఐక్యూ అనేది 50 నుంచి 75 మధ్యలో ఉంటుంది. అండ్ దే కెన్ ఆఫెన్ అక్వైర్ అకాడమిక్ స్కిల్స్ అప్ టు 6th grade లెవెల్. అంటే వీళ్ళు సాధారణంగా ప్రతిభావంతులు చెప్పుకున్నాం, ప్రతిభావంతుల యొక్క లక్షణాలు చెప్పుకున్నాం. అత్యున్నతమైనటువంటి ప్రదర్శన వాళ్ళు చూపించడం జరుగుతుంది. అచీవ్మెంట్ లెవెల్స్, హై అచీవ్మెంట్ లెవెల్స్ జరుగుతాయి. అన్ని సబ్జెక్టుల విషయంలోనూ బాగా చదువుకుంటారు. ఇలా లక్షణాలు చెప్పుకున్నాం. సో ఇక్కడ దీనికి వ్యతిరేకంగా మెంటల్ రిటార్డేషన్ చెప్పుకుంటున్నాం. కంప్లీట్గా ఆపోజిట్గా ఈ బుద్ధిమాంద్యత, మెంటల్ రిటార్డేషన్ చెప్పుకుంటున్నాం. ఎవరైతే క్లవర్ స్టూడెంట్, గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా లక్షణాలు అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఆ లక్షణాలు కూడా వ్యారీ అవుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. అది ఐక్యూ రేంజ్ని బట్టి, ఆ రిటార్డేషన్, మెంటల్ రిటార్డేషన్ యొక్క స్థాయిని బట్టి, లెవెల్ని బట్టి ఈ క్వాలిటీస్ అనేవి కూడా, క్యారెక్టరిస్టిక్స్ అనేవి కూడా మారుతూ ఉంటాయి. ఇక్కడ మనం 50 to 75 ఐక్యూ ఉంటే దాన్ని మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ అనుకున్నాం. ఓకే, మైల్డ్ మెంటల్ రిటార్డేషన్, స్వల్ప బుద్ధిమాంద్యత. అంటే వీళ్ళకి ఆ ఎదుగుదల అనేది, మెదడు యొక్క ఎదుగుదల అనేది కొంచెం అసంపూర్ణంగా, పూర్తి అసంపూర్ణంగా కాకుండా వయసుతో పాటు ఎదుగుతూ కొంచెం అసంపూర్ణంగా ఉంది. అది ఎక్కడ ఆగిపోలేదు, కానీ ఎదుగుదలలో కొంచెం లోపం ఉంది. అందువల్ల ఐక్యూ 50 to 75 వరకు ఈ వీళ్ళలో ఐక్యూ లెవెల్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు అకాడమిక్ స్కిల్స్ అనేవి 6th class వరకు కూడా తప్పనిసరిగా వీళ్ళు అకాడమిక్ స్కిల్స్ అనేవి నేర్చుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళకి అకాడమిక్ స్కిల్స్ విషయంలోను, ఈ లెర్నింగ్ విషయంలోను డిఫికల్టీని ఫేస్ చేయడం జరుగుతుంది. దే కెన్ బికమ్ ఫెయిర్లీ సెల్ఫ్ సఫిషియంట్ అండ్ ఇన్ సమ్ కేసెస్ లివ్ ఇండిపెండెంట్లీ విత్ కమ్యూనిటీ అండ్ సోషల్ సపోర్ట్. వీళ్ళని చూసినట్లయితే వీళ్ళు సెల్ఫ్ సఫిషియంట్. అంటే మనం కొంతమంది సివియర్ మెంటల్ రిటార్డేషన్ ఉన్నటువంటి పిల్లల్ని మనం గమనించినట్లయితే చాలా మంది సొసైటీలో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు, ఏంటి అవగాహన చేసుకోలేరు, ఆ సొసైటీని అబ్జర్వ్ చేసే పరిస్థితిలో ఉండరు. వాళ్ళకి తప్పనిసరిగా అసిస్టెన్స్ అనేది ఉండాలి. అసిస్టెన్స్ లేకుండా ఏ పని చేయలేరు. కొంతమంది అయితే బెడ్ రిడన్ గా కూడా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో కానీ ఇక్కడ మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ లో మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా వాళ్ళు సొంతగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు, సెల్ఫ్ సఫిషియంట్ అని చెప్పవచ్చు వీళ్ళని. అలాగే చాలా కేసెస్లో వాళ్ళు కమ్యూనిటీ మరియు సోషల్ సపోర్ట్ సహాయంతో, అంటే సమాజం యొక్క సహాయంతో వీళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ జీవితాన్ని గడపగలరు. సో కాబట్టి ఇటువంటి కేటగిరీని మైల్డ్ రిటార్డేషన్ అని చెప్పడం జరుగుతుంది. అంటే వీళ్ళ యొక్క మెంటల్ ఏజ్ మనం పరిశీలించినట్లయితే, మనం ఫిజికల్ ఏజ్ కాకుండా మెంటల్ ఏజ్ చూసినట్లయితే 8 to 12 years ఉంటుంది. వీళ్ళు మామూలు వయసు 15 సంవత్సరాలు ఉన్నా కూడా ఓకే, కానీ వీళ్ళ యొక్క మెంటల్ ఏజ్ మాత్రం 8 to 12 years తోనే ఆగిపోతుంది. అందుకని మనం చెప్పుకున్నాం ఇక్కడ 6th grade వచ్చేటప్పటికి వీళ్ళ యొక్క మెంటల్ యాక్టివిటీ అనేది
తగ్గిపోతుంది. అప్పటి వరకు అకాడమిక్ పరంగా ఉన్నటువంటి స్కిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోగలరు. అంటే ఇలాంటి పిల్లలు 6th క్లాస్ వచ్చే వరకు కూడా మనం పూర్తిగా వాళ్ళని మెంటల్ రిటార్డేషన్ ఉన్నటువంటి పిల్లలని, లో ఐక్యూ ఉన్నటువంటి పిల్లలని పూర్తిగా గుర్తించలేము. సో వీళ్ళని పాఠశాల, ఉన్నత పాఠశాల వరకు స్థాయి వరకు వచ్చే వరకు ఇలాంటి విద్యార్థుల్ని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా పాఠశాలలో చేర్చే సందర్భంలో, వీళ్ళని పాఠశాలలో చేర్పించే సందర్భంలో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించలేము. ఎందుకని గుర్తించలేము? ఎవరైనా చెప్పగలరా? మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ ఉన్నటువంటి విద్యార్థుల్ని పాఠశాలలో చేర్పించేటప్పుడు అసలు వీళ్ళు మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్ అని, మైల్డ్ రిటార్డేషన్ ఉందని గుర్తించలేము. ఎందుకని? ఎనీవన్? ఆర్ యూ లిజనింగ్? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్స్ లో టైప్స్ డిస్కస్ చేస్తూ దాంట్లో ఫస్ట్ కేటగిరీ ఎడ్యుకబుల్ ఎంఆర్, అంటే మైల్డ్ మెంటల్ రిటార్డేషన్, స్వల్ప బుద్ధి మాంద్యత గల పిల్లలు అంటున్నాం. వీళ్ళ యొక్క ఐక్యూ 50 నుంచి 75 వరకు ఉంటుందని చెప్పుకున్నాం. అయితే వీళ్ళ లక్షణాలు పరిశీలించే సందర్భంలో వీళ్ళని పాఠశాలలో చేర్పించేటప్పుడు వీళ్ళలో మెంటల్ రిటార్డేషన్ ఉందని మనం గుర్తించలేం. ఎందుకని? దానికి కారణం ముందు చెప్పుకున్న ఒక లక్షణం చెప్పాలి. ఏంటది? అంటే మైల్డ్ రిటార్డేషన్ ఉన్నటువంటి పిల్లలు 6వ తరగతి వరకు సాధారణ విద్యార్థులతో పాటుగా అన్ని స్కిల్స్ నేర్చుకోగలరు, అన్ని అంశాల్లోనూ అకాడమిక్ యాక్టివిటీలోనూ పార్టిసిపేట్ చేయగలరు. కాబట్టి వీళ్ళని అసలు గుర్తించలేము. ఆ తరువాత స్థాయిలో అంటే వీళ్ళని చెప్పుకున్నాం మెంటల్ ఏజ్ 8 to 12 వరకే డెవలప్ అవుతుంది, ఆ తర్వాత డెవలప్ అవ్వదు. అంటే ఆటోమేటిక్గా 6th క్లాస్ తర్వాత వాళ్ళు ఆ కాన్సెప్ట్స్ ని నేర్చుకునే పరిస్థితిలో వీళ్ళ యొక్క మెంటల్ ఐక్యూ ఉండదు అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం ఈ మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ గురించి చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళకి సొసైటీలో సెల్ఫ్ వర్కింగ్, అలాగే సొంతగా ఏమైనా పనులు చేసుకొని వీళ్ళు లైఫ్ ని లీడ్ చేయగలరు. చిన్న చిన్న నైపుణ్యాలు వీళ్ళకి అందించడం ద్వారా, చిన్న చిన్న ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వీళ్ళు సొంతగా కొన్ని పనులు చేసుకొని లైఫ్ ని లీడ్ చేయగలరు. అలాగే అకాడమిక్ యాక్టివిటీస్ కూడా మనం రీడింగ్, రైటింగ్, కలర్ ఐడెంటిఫికేషను, మనీ ట్రాన్సాక్షను, ఇలాంటివన్నిటిని కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ గా పెర్ఫామ్ చేయగలరు. అంటే కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఈ స్టేజ్ లో ఉన్నటువంటి విద్యార్థులు, ఈ కేటగిరీలో ఉన్న విద్యార్థులు, అంటే ఐక్యూ లెవెల్స్ 50 to 75 ఉన్న విద్యార్థులు వీళ్ళు తప్పనిసరిగా ఈ యాక్టివిటీస్ అన్ని చేయగలరు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ మోడరేట్ మెంటల్ రిటార్డేషన్. మోడరేట్ మెంటల్ రిటార్డేషన్, సో కొద్దిపాటి బుద్ధిమాంద్యత అంటాం. కొద్దిపాటి బుద్ధిమాంద్యత అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పరిశీలించినట్లయితే అబౌట్ 10% ఆఫ్ ది మెంటల్లీ రిటార్డెడ్ పాపులేషన్ ఈజ్ కన్సిడర్డ్ మోడరేట్లీ మెంటల్లీ రిటార్డెడ్. మోడరేట్లీ రిటార్డెడ్. సో 10% ఆఫ్ ది టోటల్ గా మెంటల్ రిటార్డేషన్ ఉన్నటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అబౌవ్ 10% మనం ఈ కేటగిరీ కింద చేర్చవచ్చు. ఇందాక 85% అని చెప్పుకున్నాం, మైల్డ్ రిటార్డేషన్ ఉన్న వాళ్ళని 85% అని చెప్పుకున్నాం. సో వీళ్ళు అబౌవ్ 10% ఈ కేటగిరీలోకి రావడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి రిమైనింగ్ అంతా కూడా రిమైనింగ్ 5% లో ఉండటం జరుగుతుంది. సో మోడరేట్ మెంటల్ రిటార్డేషన్, దీన్నే ట్రైనబుల్ ఎంఆర్ అని కూడా అంటాము. ముందు మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ ఏమని చెప్పుకున్నాం? మైల్డ్ మెంటల్ రిటార్డేషన్, స్వల్ప బుద్ధి మాంద్యత అని ఇంకో పేరు చెప్పుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎడ్యుకబుల్ ఎంఆర్ అన్నాం. అంటే వీళ్ళని మనం ఎడ్యుకబుల్ అంటున్నాం, దాని మీనింగ్ తెలిసిపోతుంది. సో దీని వీళ్ళని మనం ఎడ్యుకేట్ చేయగలం, వీళ్ళకి వీళ్ళు కొన్ని పనులు చేసుకోగలరు, సొసైటీలో కూడా లైఫ్ ని లీడ్ చేయగలరు. సో ఇక్కడ మోడరేట్ మెంటల్ రిటార్డేషన్ అంటే 10% అబౌవ్ పాపులేషన్ లో, మెంటల్లీ రిటార్డెడ్ పాపులేషన్ లో వీళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు. వీళ్ళ ఐక్యూ లెవెల్స్ 35 to 50 or 55 ఉంటుంది.
వీళ్ళ ఐక్యూ లెవెల్స్ 35 to 50 ఆర్ 55 ఉంటుంది. దే కెన్ క్యారీ అవుట్ వర్క్ అండ్ సెల్ఫ్ కేర్ టాస్క్స్ విత్ మోడరేట్ సూపర్విజన్. అంటే వీళ్ళ పనులు కొంచెం సూపర్విజన్ ఉంటే వీళ్ళ పనులు చేసుకోగలరు. మైల్డ్ రిటార్డేషన్ లో సూపర్విజన్ లేకుండానే సొసైటీలో వాళ్ళు లైఫ్ ని లీడ్ చేయగలరు. కానీ మోడరేట్ మెంటల్ రిటార్డేషన్ లో వీళ్ళని ట్రైనబుల్ ఎంఆర్ అంటాం. ట్రైనబుల్ ఎంఆర్, టిఎంఆర్ తో సూచిస్తాం. అంటే వీళ్ళని ట్రైన్ చేయగలం అనమాట. ట్రైన్ చేయడం ద్వారా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా మనం చేయగలం. అందుకని వీళ్ళని ట్రైనబుల్ ఎంఆర్ అనే కేటగిరీగా పిలవటం జరుగుతుంది. మోడరేట్ మెంటల్ రిటార్డేషన్ కేటగిరీ వాళ్ళని. వీళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ 35 to 55, 35 to 50 నుంచి 55 మధ్యలో ఉంటాయని చెప్పవచ్చు. దే కెన్ క్యారీ అవుట్ 1 minute. They can carry out work and self-care tasks with moderate supervision. అంటే ఏదైనా ఒక పని విషయంలో కానివ్వండి, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ కేర్ విషయంలో కానివ్వండి, వీళ్ళు కొంత సూపర్విజన్ తో, అంటే కొంత గైడెన్స్ తో ఆటోమేటిక్ గా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోగలరు. దే టిపికల్లీ అక్వైర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ చైల్డ్హుడ్ అండ్ ఆర్ ఏబుల్ టు లివ్ అండ్ ఫంక్షన్ సక్సెస్ఫుల్లీ విత్ ఇన్ ది కమ్యూనిటీ ఇన్ ఏ సూపర్వైజ్డ్ ఎన్విరాన్మెంట్ సచ్ యాజ్ ఏ గ్రూప్ హోమ్. అంటే వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాథమిక స్థాయిలో బాల్యంలో వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎక్వైర్ చేసుకుంటారు. వీళ్ళు సొసైటీలో కూడా పర్యవేక్షణలో, సూపర్విజన్లో, ఆ సూపర్విజన్ ఉన్నటువంటి వాతావరణంలో తప్పనిసరిగా వీళ్ళు పనులు చేసుకుంటూ, ఆ అబ్జర్వేషన్తో, గైడెన్స్తో వీళ్ళు పనులు చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయగలరు. ఓకే, అలాంటి వాళ్ళనే మనం మోడరేట్ మెంటల్ రిటార్డేషన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో వీళ్ళను ఇటువంటి రిటార్డేషన్ని ఇనిషియల్ ఏజ్లో మనం రికగ్నైజ్ చేయవచ్చు. అంటే ప్రాథమిక స్థాయిలోనే ఇందాక చెప్పుకున్నాం, వీళ్ళు హై స్కూల్స్కి వచ్చే వరకు కూడా మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ ఉంటే మనం గుర్తించలేము. 6వ తరగతి వరకు సాధారణ విద్యార్థుల్లాగే ఉంటారని చెప్పాం. కానీ మోడరేట్ మెంటల్ రిటార్డేషన్ ఉన్నటువంటి పిల్లల్ని, ఈ కేటగిరీలో ఉన్నటువంటి మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్ని మనం ప్రాథమిక స్థాయిలోనే గుర్తించగలము. అంటే చిన్న వయసులోనే వీళ్ళ పనులు అబ్జర్వేషన్ లేకుండా చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు కాబట్టి వీళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయగలము. అలాగే వీళ్ళ యొక్క మెంటల్ ఏజ్ 5 to 8 years మాత్రమే ఉంటుంది. ముందే ఎంత చెప్పుకున్నాం, ఎడ్యుకబుల్ ఎంఆర్ విషయంలో మెంటల్ ఏజ్ ఎంత చెప్పుకున్నాం, 8 to 12. రైట్. వీళ్ళ యొక్క మెంటల్ ఏజ్ మాత్రం 5 to 8 మాత్రమే ఉంటుంది. 5 నుంచి 8 సంవత్సరాల వరకు మాత్రమే వీళ్ళ మానసిక వయసు ఉంటుంది. అంటే శారీరకంగా క్రోనలాజికల్ ఏజ్ ఎంత ఉన్నప్పటికీ కూడా, అంటే సాధారణంగా 15 to 20 క్రోనలాజికల్ ఏజ్ ఉంటే 5 to 8 మాత్రమే మెంటల్ ఏజ్ అనేది ఉంటుంది. అంతకు మించి మెంటల్ ఏజ్ అనేది డెవలప్ అవ్వదు. అంటే ఫిజికల్ గ్రోత్ ఉన్నా కానీ మెంటల్ గ్రోత్ అనేది ఉండదు. ఓకే, తర్వాత వీళ్ళకి సపోర్ట్ అనేది చాలా అవసరం. సొసైటీలో వీళ్ళు సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయాలి అంటే సపోర్ట్ అనేది చాలా అవసరం. సో వీళ్ళందరం కూడా ఎంప్లాయ్మెంట్ కూడా వీళ్ళు కొంతమేర పనిచేస్తారని చెప్పుకోవచ్చు. మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ ఉన్నటువంటి వ్యక్తులైతే ఎంప్లాయ్మెంట్ కూడా ఎలిజిబులే, వాళ్ళ స్థాయిలో ఎంప్లాయ్మెంట్ చేయగలరు. కానీ మోడరేట్ మెంటల్ రిటార్డ్ కూడా చేయటానికి వీళ్ళు పనిచేస్తారు. అటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా చేయగలరు. అంటే సూపర్విజన్ లో, కొంత గైడెన్స్ లో, కొంత అబ్జర్వేషన్ లో ఈ ఎంప్లాయ్మెంట్ చేయటానికి కూడా వీళ్ళు పనిచేస్తారని చెప్పచ్చు. తర్వాత రీడింగ్ ఎబిలిటీస్, ఆ 9 years వరకే రీడింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత రీడింగ్ ఎబిలిటీని కూడా కొంత స్థాయిలో కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మ్యాథమెటికల్ బేసిక్ సెన్స్ అనేది వీళ్ళకి 9 to 12 years వరకు ఆ మ్యాథమెటికల్ బేసిక్ సెన్స్ కూడా, బేసిక్ కాన్సెప్ట్ సంబంధించిన సెన్స్ కూడా కొంతవరకు
కలిగి ఉంటారు అని సివియర్ మెంటల్ రిటార్డేషన్. సో వీళ్ళని అంటే ప్రత్యేకంగా ఇది సివియర్ కాబట్టి వేరే పేరేం లేదు, సివియర్ మెంటల్ రిటార్డేషన్ అని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు అబౌట్ 3 to 4% ఆఫ్ ది మెంటల్లీ రిటార్డెడ్ పాపులేషన్ ఈజ్ సివియర్లీ రిటార్డెడ్. సో ఇందా చెప్పుకున్నాం మన పాపులేషన్ లో మెంటల్ రిటార్డెడ్ పాపులేషన్ లో ఏ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉంటారు అని చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మంది మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ లోనే ఉంటారు, 85%. నెక్స్ట్ 10% ఉంటారు, 95. రిమైనింగ్ 5% కూడా మనం చెప్పుకోబోయే 2 కేటగిరీస్ లో స్కాటర్ అయి ఉంటారని మనం చెప్పవచ్చు. సో వీళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ చూసుకున్నట్లయితే 20 to 40 ఉంటుందని చెప్పుకోవచ్చు. 20 to 40 ఉంటుందని, అంటే ప్రీవియస్ గా ఎంత చెప్పుకున్నాం ఐక్యూ లెవెల్స్ 35 to 55 అన్నాం. 35 to 55, ఇది 20 to 40 ఉండే అవకాశం అనేది ఉంది. ఇంకా మీరు ఇంకొక విషయం గమనించినట్లయితే మీ దగ్గర ఉన్న మెటీరియల్ కానీ కొన్ని టెక్స్ట్ బుక్స్ కానీ ఈ క్లాసిఫికేషన్ లో కూడా ఈ రేంజ్ లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. దాని గురించి మీరేం వరీ అవసరం లేదు, మీరు చదివిన మీకున్న మెటీరియల్లో ఏ రేంజ్ ఉంటే ఆ రేంజ్ మీరు ఎగ్జామినేషన్ లో కోడ్ చేస్తే సరిపోతుంది. ఇంకొక క్లాసిఫికేషన్ లో వేరే క్లాసిఫికేషన్ లో 20 to 34 మెంటల్ రిటార్డేషన్ ని మీరు ఈ సివియర్ మెంటల్ రిటార్డేషన్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ రేంజ్ గురించి మీరు ఎప్పుడు కూడా వర్రీ అవ్వద్దు, స్లైట్ డిఫరెన్సెస్ అనేవి రేంజెస్ లో ఉంటాయి. సో ఎనీ హౌ సివియర్ మెంటల్ రిటార్డేషన్ అనేది 3 to 4% ఉంటుంది టోటల్ మెంటల్ రిటార్డెడ్ చైల్డ్ లో. వీళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ 20 to 40 ఉంటాయి. దే మే బి మాస్టర్ వెరీ బేసిక్ సెల్ఫ్ కేర్ స్కిల్స్ అండ్ సమ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే వీళ్ళకి కూడా మనం కొన్ని బేసిక్ సెల్ఫ్ కేర్ స్కిల్స్ కానీ, అంటే వాళ్ళకు వాళ్ళు లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సినటువంటి స్కిల్స్ మనం వీళ్ళకి నేర్పించవచ్చు. నేర్పినా కూడా వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వీళ్ళకి నేర్పించవచ్చు. అంటే వీళ్ళు కూడా కమ్యూనికబుల్ గా ఉంటారు, వీళ్ళు కూడా కొంతవరకు విషయాన్ని కమ్యూనికేట్ చేసేటువంటి సామర్థ్యాన్ని కొంతవరకు కలిగి ఉంటారని చెప్పవచ్చు. మెనీ సివియర్లీ రిటార్డెడ్ ఇండివిజువల్స్ ఆర్ ఏబుల్ టు లివ్ ఇన్ గ్రూప్ హోమ్. అంటే వీళ్ళు కూడా విత్ సపోర్ట్ తో, విత్ ప్రాపర్ అబ్జర్వేషన్ తో గ్రూప్ హోమ్స్ లో, అంటే సొసైటీలో ఇండివిజువల్ గా లైఫ్ ని లీడ్ చేయడానికి ఇలాంటి సివియర్ మెంటల్ రిటార్డేషన్ ఉన్నటువంటి విద్యార్థులు కానీ వ్యక్తులు కానీ అసలు సరిపోరు, వీళ్ళు లైఫ్ ని లీడ్ చేయలేరు. వీళ్ళందరినీ కూడా గ్రూప్ హోమ్స్ లో ఉంచవలసిన అవసరం అనేది ఉంటుంది. అంటే మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ కోసం ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ గృహాల్లో పరిసరాల్లో వీళ్ళని ఉంచవాలి. ఎందుకంటే వీళ్ళకి తప్పనిసరిగా ఫస్ట్ కేటగిరీ వాళ్ళకే అబ్జర్వేషన్ అనేది అవసరం లేదు, సొసైటీ మోరల్ సపోర్ట్ ఇస్తే సరిపోతుంది, వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయగలరు. తర్వాత కేటగిరీస్ లో తప్పనిసరిగా అబ్జర్వేషన్ అనేది అలాగే సహాయం అనేది తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి వీళ్ళని గ్రూప్ హోమ్స్ లోనే మనం ఉంచడం ద్వారా వీళ్ళు వాళ్ళ లైఫ్ ని లీడ్ చేసేలాగా చేయగలము. వీళ్ళకి కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనం నేర్పచ్చు వీళ్ళని. అందుకనే ముందు చెప్పుకున్న ముందు కేటగిరీ ట్రైనబుల్ అన్నాం. వీళ్ళకి కూడా బేసిక్ లైఫ్ కేర్ స్కిల్స్ కానీ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మనం ప్రయత్నం చేయడం ద్వారా వీళ్ళలో డెవలప్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళ యొక్క మెంటల్ ఏజ్ చూసినట్లయితే 5 కంటే అంటే అరౌండ్ 5 ఉండే అవకాశం ఉంది. ఇందాక మనం చెప్పుకున్న 5 to 8 అని చెప్పుకున్నాం ముందు కేటగిరీకి. ఈ సివియర్ మెంటల్ రిటార్డ్ లెస్ దాన్ 5 ఉండే అవకాశం లేదా అరౌండ్ 5 ఉండే అవకాశం అనేది ఉంటుందని చెప్పవచ్చు. సో వీళ్ళని చూసినట్లయితే తప్పనిసరిగా వీళ్ళకి ట్రైనింగ్ అవసరం. ఈ ట్రైనింగ్ ద్వారా వీళ్ళు లైఫ్ ని లీడ్ చేయగలరు. గ్రూప్ హోమ్స్ లో మాత్రమే వీళ్ళ లైఫ్ ని లీడ్ చేయగలరు. తర్వాత ప్రొఫౌండ్ మెంటల్ రిటార్డేషన్. సో ఇది గ్రేటర్ దాన్ సివియర్ మెంటల్ రిటార్డేషన్. ఓన్లీ 1 to 2% ఆఫ్ ది మెంటల్లీ రిటార్డెడ్ పాపులేషన్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ప్రొఫౌండ్ రిటార్డెడ్. వీళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ అరౌండ్ 20 మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనం క్లాసిఫికేషన్ లో 20 to 25 చెప్పుకున్నాం, కానీ ఇక్కడ అరౌండ్ 20 మాత్రమే వీళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా
వీళ్ళ యొక్క మెంటల్ ఏజ్ చూసినట్లయితే 5 కంటే చాలా తక్కువగా ఉంటుంది. దే మే బి ఏబుల్ టు డెవలప్ బేసిక్ సెల్ఫ్ కేర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ అప్రాప్రియేట్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్. అంటే వీళ్ళలో కూడా కొంతవరకు మనం ఈ లైఫ్ కేర్ స్కిల్స్ కానివ్వండి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ పెంపొందించే అవకాశం ఉంటుంది. అంటే సివియర్ మెంటల్ రిటార్డేషన్ లో ఉన్నటువంటి ఆ కేటగిరీలో ఉన్నటువంటి విద్యార్థుల కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఎనీహౌ వీళ్ళలో కూడా కొంతవరకు ఆ స్కిల్స్ డెవలప్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ద రిటార్డేషన్ ఈజ్ ఆఫెన్ కాజ్డ్ బై యాన్ అకంపెనీయింగ్ న్యూరలాజికల్ డిజార్డర్. సో ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్ వలన ఇలాంటి ఈ ప్రొఫౌండ్ మెంటల్ రిటార్డేషన్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ది ప్రొఫౌండ్లీ రిటార్డెడ్ నీడ్ ఏ హై లెవెల్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ సూపర్విజన్. సో ఇలాంటి వాళ్ళకి అంటే వీళ్ళు కొంతమంది మనం పరిశీలించినట్లయితే చాలా వరకు బెడ్ రిడన్ గా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకుండా పూర్తిగా సపోర్ట్ తోనే వాళ్ళు లైఫ్ ని లీడ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళని కంప్లీట్ గా గ్రూప్ హోముల్లో కాకుండా ఇంకా స్ట్రక్చర్డ్ సూపర్విజన్ లో, స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ లో ఉండవలసిన అవసరం అనేది, చాలా టిపికల్ కేర్, క్రిటికల్ కేర్ అనేది తీసుకోవాల్సిన ఆవశ్యకత ఇటువంటివి పిల్లల విషయంలో ఉంటుందని చెప్పవచ్చు. ఓకే, కాజెస్ ఫర్ దిస్ మెంటల్ రిటార్డేషన్, కారణాలు ఈ మెంటల్ రిటార్డేషన్ రావడం కోసం కారణాలు ఏంటి, ఏ కారణాల చేత ఇలాంటి, మనం గిఫ్టెడ్ చైల్డ్ విషయంలో కూడా కారణాలు తెలుసుకున్నాం. ఇంకా సాధారణంగా గిఫ్టెడ్ చైల్డ్ విషయంలో కారణాలు అయితే తెలుసుకోవాల్సిన ఆవశ్యకత పెద్దగా కూడా లేదు. ఉందా కారణాలు తెలుసుకోవాలా గిఫ్టెడ్ విషయంలో, జనరల్ గా మనం డిస్కస్ చేసాం. కానీ ఇలాంటి మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్స్ విషయంలో, మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ విషయంలో తప్పనిసరిగా కారణాలు తెలుసుకోగలిగితే కొంతవరకు వాళ్ళకి అకాడమిక్ పరంగా సపోర్ట్ అనేది ఇవ్వగలిగే పరిస్థితి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ కి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కాజెస్ కూడా మనం తెలుసుకోవాలి. జెనెటిక్ కాజెస్ చూసినట్లయితే ఓవర్ 30% ఆఫ్ మెంటల్ రిటార్డేషన్ ఈజ్ అట్రిబ్యూటెడ్ ఆఫ్ జెనెటిక్స్. జీన్స్ వలన ఇలాంటి రిటార్డేషన్, 30% ఆఫ్ ది మెంటల్ రిటార్డెడ్ చైల్డ్ ఆర్ బికాస్ ఆఫ్ genetic factors. These children are likely to suffer from problems such as Down syndrome and Fragile X syndrome. ఇలాంటి వ్యాధులతో బాధపడే, డౌన్ సిండ్రోమ్ లాంటి వ్యాధులతో బాధపడే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి కారణాల్లో ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్ గా చెప్పవచ్చు. రెండవది హెడ్ ట్రామా, అంటే తలకి సంబంధించి గాయాలవటం కానివ్వండి, అలాగే ఏమైనా ఇబ్బందులు ఏర్పడటం కానివ్వండి, దానివల్ల కూడా ఈ మెంటల్ రిటార్డేషన్ వచ్చే అవకాశం ఉంది. ఏ సివియర్ హెడ్ ఇంజురీ కెన్ కాజ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బ్రెయిన్. అంటే తలకి బాగా ఏమైనా దెబ్బ తగిలినప్పుడు, ఏ కారణం చేత, యాక్సిడెంట్లు కావచ్చు, ఇంకొక అసంకల్పితంగా ఏవైనా వస్తువులు పడినప్పుడు కావచ్చు, ఇలాంటివి జరగటం వల్ల, హెడ్కి ఇంజురీ జరగటం వల్ల ఇలాంటి తలలో ఇన్ఫ్లమేషన్ అనేది, వాపు కానివ్వండి, రక్తస్రావం కానీ ఇలాంటివి జరగటం వలన ఇలాంటి మెంటల్ రిటార్డేషన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దిస్ కెన్ చేంజ్ ది మెంటల్ స్టేట్ ఆఫ్ ది చైల్డ్ అండ్ లీడ్ టు డిఫికల్టీస్ ఇన్ మెమరీ, అటెన్షన్ అండ్ రీజనింగ్. ఓకే, సో ఈ హెడ్ ట్రామా వలన ఏర్పడేటువంటి ఈ మెంటల్ రిటార్డేషన్ అనేది పిల్లల్లో మెమరీ విషయంలో కానీ, వాళ్ళ యొక్క అటెన్షన్, అవధానం విషయంలో కానివ్వండి, రీజనింగ్ విషయంలో కానివ్వండి, ప్రాబ్లమ్స్ అనే వాటిని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్. సో ఇక్కడ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో హియరింగ్ ఇంపైర్డ్ కానివ్వండి, న్యూరలాజికల్ డిజేబిలిటీస్ విషయంలో కానీ డిస్కస్ చేసుకున్నాం. ప్రెగ్నెన్సీ విషయంలో పోస్ట్ నేటల్ ప్రెగ్నెన్సీ, ప్రీనేటల్ ప్రెగ్నెన్సీ, పెరినేటల్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ నేటల్ ప్రెగ్నెన్సీ అని 3 స్థాయిలుగా డివైడ్ చేయొచ్చు. 3 స్థాయిల్లోనూ వివిధ కారణాల వల్ల ఇటువంటి మెంటల్ రిటార్డేషన్ అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఎనీహౌ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ద్వారా కూడా మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి బుద్ధిమాంద్యత అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది. ప్రెగ్నెంట్ ఉమెన్ హూ do recreational drugs, smoke and drink alcohol can severely affect the brain development
ఆఫ్ ది ఫిటస్. సో అంటే ప్రెగ్నెన్సీ టైంలో మదర్స్ కనుక ఇలాంటివి ఆల్కహాల్ తీసుకోవటం, స్మోక్ తీసుకోవటం, ఇలాంటి డ్రింకింగ్ హ్యాబిలిటీ అంటే ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే వాటి వలన ఆ పిండంలో ఎదుగుదల లోపించి ఆ బ్రెయిన్కి సరైన ఎదుగుదల లేక ఈ మెంటల్ రిటార్డేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం చెప్పుకున్నట్లు ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో కావచ్చు, డెలివరీ అయిపోయినా కావచ్చు, కొన్ని కారణాల వలన మనకి మెంటల్ రిటార్డేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ టైంలో పరిశీలించినట్లయితే ఇప్పుడు చెప్పుకున్న ఇష్యూస్ అన్నీ కూడా ఈ రీజన్స్ ప్రీనేటల్ ప్రెగ్నెన్సీకి ముందు అంటే తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఇటువంటి చర్యలు చేయటం వలన అంటే డ్రగ్స్ తీసుకోవటం వల్ల కానీ, స్మోక్ చేయటం వల్ల కానీ, డ్రింక్ చేయటం వల్ల కానీ, ఇంకా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల కానీ, ఇలాంటి వాటి వలన బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి అంటే ఆ పిండం యొక్క బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి ఎదుగుదల లోపించి మెంటల్ రిటార్డేషన్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా డెలివరీ టైంలో కూడా కొన్ని సమస్యలు సరిగ్గా ఆక్సిజన్ అందక, అలాగే ఈ డాక్టర్స్ ఉపయోగించేటువంటి ఈ సిజర్స్ ఇలాంటి అపాటస్ ఏవైతే ఉన్నాయో, ఫోర్సెప్స్, వీటి వలన మెదడుకి ఏమన్నా గాయమైనట్లయితే ఆటోమేటిక్గా అలాంటి సంఘటనల వలన కూడా ఈ మెంటల్ రిటార్డేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. అలాగే పోస్ట్ డెలివరీ ఇష్యూస్ కూడా కొన్ని మనం ఇక్కడ చర్చించుకోవచ్చు. అంటే బేబీ బర్త్ అయిపోయిన తర్వాత ఏవైనా ప్రమాదాలు జరిగినా, ఏవైనా వ్యాధులకి లోనైనా, అలాగే మూర్ఛ వ్యాధి లాంటి వ్యాధులు వచ్చినా, టైఫాయిడ్ కానీ మూర్ఛ కానివ్వండి, ఇలాంటి వ్యాధులు ఏమైనా వచ్చినా సో ఆటోమేటిక్గా మెదడు యొక్క ఎదుగుదలలో లోపం అనేది ఉండటం జరుగుతుంది. అలాగే సరైనటువంటి పోషకాహారం తీసుకోపోయినా కూడా ఈ అంటే తల్లి కావచ్చు, ఆఫ్టర్ డెలివరీ బేబీకి కావచ్చు, సరైనటువంటి పోషకాహారం ఇవ్వకపోయినా, తల్లిపాలు ఇవ్వకపోయినా ఇలాంటి ఇష్యూస్ అనేవి రైజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇల్నెస్, చిల్డ్రన్ సఫరింగ్ ఫ్రమ్ మెజిల్స్ క్యాన్ డెవలప్ ఎన్సిఫిలైటిస్ విచ్ కాజెస్ టు ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్. అంటే ఇల్నెస్ ఏమైనా డెలివరీ తర్వాత వచ్చేటువంటి వ్యాధులు ఏమైతే ఉన్నాయో ఆ వ్యాధుల కారణంగా కూడా ఈ మెంటల్ రిటార్డేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్పోజర్ టు టాక్సిక్ మెటీరియల్స్, బాడీలో విష పదార్థాలు ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కూడా ఇలాంటి మెంటల్ రిటార్డేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎలిమెంట్స్ సచ్ యాజ్ మెర్క్యూరీ, lead and cadmium are known as affect intellectual growth and cause intellectual disability. సో అంటే ఈ టాక్సిక్ మెటీరియల్స్ ఏమైతే ఉన్నాయో, ఈ విష పదార్థాలు, హానికరమైన పదార్థాలు ఏమైతే ఉన్నాయో వాటి వలన కూడా అంటే అవి ఇంటర్నల్గా కొన్ని మెడికేషన్ ద్వారా కానివ్వండి, వేరే కారణాల వల్ల కానీ అవి డెవలప్ అవటం ద్వారా బ్రెయిన్ యొక్క గ్రోత్ అనేది, డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనం చెప్పుకున్నటువంటి నిర్వచనం ప్రకారం దీన్ని మెంటల్ రిటార్డేషన్గా మనం చెప్పుకోవచ్చు. అంటే మెంటల్ రిటార్డేషన్ అంటే ఏంటంటే శారీరక వయసుతో పాటు మానసిక వయసు కూడా, మానసిక అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి మనం వ్యక్తులను మనం చూడవచ్చు. అలా కాకుండా శారీరక వయసు పెరుగుతూ ఉన్నా కానీ మానసికమైన అభివృద్ధి జరగకపోతే, అంటే ఆగిపోయిన అభివృద్ధి లేదా పరిపూర్ణంగా జరగకపోయినా మెంటల్ రిటార్డేషన్ అనేది వస్తుందని చెప్పవచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు. వీళ్ళ యొక్క లక్షణాలు పరిశీలించినట్లయితే ఇక్కడ మనం ఈ క్లాసిఫికేషన్ చెప్పుకుంటూ, డివిజన్స్ చెప్పుకుంటూ కొన్ని లక్షణాలు చెప్పుకున్నాం. వీటిని మనం కామన్గా ఉండేటువంటి లక్షణాలుగా వీటిని పరిగణించవచ్చు. డిఫికల్టీ ఇన్ ఆర్టికులేటింగ్ ఏ పాయింట్, సో ఒక విషయం మీద, ఒక పాయింట్ మీద దృష్టి కేంద్రీకరించడం కష్టంగా ఉంటుంది. లెర్నింగ్ స్పీచ్ అట్ ఏ స్లోయర్ రేట్, సో తన భాషను మాట్లాడటం చాలా తక్కువ స్థాయిలో నేర్చుకోవటం అనేది జరుగుతుంది. అలాగే మిస్ప్లేసింగ్ ఆబ్జెక్ట్స్, వస్తువుల్ని ఒక చోట ఉంచాల్సిన ఒక చోట ఉంచటం. అంటే వీళ్ళకి బ్రెయిన్ అనేది యాక్టివ్గా షార్ప్గా ఉండదు కాబట్టి వీళ్ళు ఆ బ్రెయిన్తో చేసే ఫంక్షన్స్ అన్నీ కూడా ప్రాపర్గా చేయలేరని చెప్పవచ్చు. హ్యావింగ్ ట్రబుల్ రిమెంబరింగ్ థింగ్స్, విషయాల్ని, వస్తువుల్ని గుర్తుపెట్టుకోవటంలో వీళ్ళు ఎప్పుడు కూడా ట్రబుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక వస్తువు ఎక్కడని పెట్టి వాటిని మళ్ళా రీకాల్ చేసుకోవటం, ఎక్కడ పెట్టామని రీకాల్ చేసుకోవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది.
అలాగే పూర్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్, అకాడమిక్ పరంగా చూసినట్లయితే చాలా పూర్ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మళ్ళా మనం చూసినట్లయితే కొంతమంది విద్యార్థులు కొంత స్థాయి వరకు అకాడమిక్ పెర్ఫార్మెన్స్ చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది. మనం చెప్పుకున్నాం మైల్డ్ రిటార్డేషన్ అని. అంటే ఎక్కువ శాతం మంది ఇదే కేటగిరీ కింద ఉంటారు. వీళ్ళు 6వ తరగతి వరకు సాధారణ విద్యార్థులతో పాటే వీళ్ళు కూడా వాళ్ళ ప్రతిభని ప్రదర్శించేటువంటి అవకాశం అనేది కలుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఓవరాల్ లో ఇంటెలిజెన్స్, ఓవరాల్ గా తక్కువ ప్రజ్ఞాస్థాయి కలిగి ఉంటారు. అలాగే పూర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఐక్యూ టెస్ట్, అంటే మెంటల్ రిటార్డెడ్ చైల్డ్ ని ఐక్యూ టెస్ట్ ద్వారా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మనం చెప్పుకునే ఈ లక్షణాలు, ఇందాక మనం క్లాసిఫికేషన్ లో చెప్పుకున్నటువంటి లక్షణాలు, వీటన్నిటిని ద్వారా మనం ఇటువంటి మెంటల్ రిటార్డేషన్ ఉన్న పిల్లల్ని మనం గుర్తించవచ్చు. సో ఇంకా ఐక్యూ టెస్టుల ద్వారా, టెస్ట్లు కండక్ట్ చేయడం ద్వారా కూడా వచ్చేటువంటి ఐక్యూ స్కోర్ని బట్టి ఈ వీళ్ళని గుర్తించవచ్చు. పర్టిక్యులర్ అటెన్షన్ రిక్వైర్డ్ టు లెర్న్ సింపుల్ స్కిల్స్, అంటే చాలా సాధారణ నైపుణ్యాలు నేర్చుకునే విషయంలో కూడా వీళ్ళు చాలా శ్రద్ధ అనేది పెట్టవలసి ఉంటుంది. అలాగే ఆ నేర్పే సందర్భంలో వీళ్ళ మీద చాలా అటెన్షన్ అనేది, కేర్ అనేది తీసుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంటుంది. హ్యావ్ ట్రబుల్ పుట్టింగ్ ఆన్ క్లోత్స్, కానీ కొన్ని సందర్భాల్లో వీళ్ళ స్థాయిని బట్టి, ఐక్యూ లెవెల్స్ని బట్టి వాళ్ళు బట్టలు వేసుకోవడం కూడా చాలా కష్టంగా, అంటే వేసుకోలేని పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే కొన్ని ఫిజికల్ క్వాలిటీస్, మెంటల్ క్వాలిటీస్, కొన్ని మెంటల్ క్వాలిటీస్ చెప్పుకున్నట్లయితే అగ్రెషన్ ఉంటుంది పిల్లల్లో, అలాగే డిప్రెషన్ ఉంటుంది, యాంగ్జైటీ, ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు, ఏ టెండెన్సీ టు ఇన్ఫ్లిక్ట్ ఇంజురీ ఆన్ సెల్ఫ్, అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకు వాళ్ళే గాయం చేసుకునేటువంటి లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే ఇంపల్సివ్, అలాగే హ్యావ్ సూసైడల్ థాట్స్, అంటే ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి థాట్స్ కూడా వీళ్ళలో అరైజ్ అవుతూ ఉంటాయి. అంటే ప్రాపర్గా బ్రెయిన్ డెవలప్ అవ్వటం వలన ఇలాంటి థాట్స్ కూడా వచ్చి, అంటే వాళ్ళని గాయపరచుకోవటం, అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్, షార్ప్ అయిన ఆబ్జెక్ట్ దొరికినప్పుడు సో దాని వలన జరిగే ప్రమాదం కూడా తెలుసుకోలేక వాళ్ళని గాయపరచుకోవటం. అలా కొన్ని సందర్భాల్లో ఐక్యూ లెవెల్స్ని బట్టి, ఆ మెంటల్ రిటార్డేషన్ స్థాయిని బట్టి ఇంటెన్షనల్గా కూడా వాళ్ళు గాయపరచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో హ్యావ్ పూర్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, సో తోటి వారితో సంబంధాలు అనేవి చాలా తక్కువ రిలేషన్స్ని కలిగి ఉంటారు. అలాగే డిపెండ్ ఎక్సెసివ్లీ ఆన్ పేరెంట్స్, ఇలాంటి పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. మనం చెప్పుకున్నాం ప్రతి స్థాయిలో కూడా, అంటే ఎక్సెప్ట్ మైల్డ్ రిటార్డేషన్, మిగతా 3 కేటగిరీస్లోనూ ప్రాపర్ అబ్జర్వేషన్ కావాలి అనుకున్నాము. ప్రొఫౌండ్ మెంటల్ రిటార్డేషన్లో అయితే తప్పనిసరిగా అటువంటి కేటగిరీలో ఉన్నటువంటి మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్స్కి వాళ్ళకి సూపర్విజన్ అవసరము, అసిస్టెన్స్ అవసరము. చాలా సందర్భాల్లో వాళ్ళు బెడ్ రిడన్గా ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి వాళ్ళకి అసిస్టెన్స్ అనేది అవసరం. సో ఎనీహౌ ఓవరాల్గా మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. అవి వాళ్ళకి స్థాయిని బట్టి ఆ డిపెండెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆర్ అనేబుల్ టు రెస్పాండ్ టు సిచ్యువేషన్స్ ఇన్ ఏ మెజర్డ్ మేనర్, సో ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలకి అనుగుణంగా వాళ్ళు స్పందించేటువంటి తత్వాన్ని కలిగి ఉండరని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా హ్యావ్ ఏ లో అటెన్షన్ స్పాన్, చాలా తక్కువ అటెన్షన్ స్పాన్ అనేది ఈ స్టూడెంట్స్ కలిగి ఉంటారు. సో మనకు తెలుసు కదా అటెన్షన్ స్పాన్ అంటే అవధానము. అంటే సాధారణంగా మనం పరిశీలించినట్లయితే క్లాస్ రూమ్లో ఒక సాధారణ విద్యార్థి 30 నుంచి 45 మినిట్స్ వరకు, పాఠశాల స్థాయిలో అకార్డింగ్ టు సైకాలజీ 45 మినిట్స్ వరకు అటెన్షన్ అనేది పే చేయగలరు. ఆ తర్వాత డివేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు అంతకంటే చాలా తక్కువ అటెన్షన్ అనేది, అంటే ఒక విషయాన్ని ఫర్ ఎగ్జాంపుల్ లెక్చర్ జరుగుతూ ఉన్నట్లయితే వాళ్ళు కనీసం ఒక 5 నిమిషాల సేపు కూడా లెక్చర్ని కంటిన్యూస్గా వినేటువంటి అవధాన స్థాయిని కలిగి ఉండలేరు. అటెన్షన్ అనేది డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. అలాగా లో అటెన్షన్ అనేది ఇలాంటి విద్యార్థుల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఈ వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇది సింప్లీ అబౌట్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ గాని మనం చెప్పుకోవచ్చు. ఈ యూనిట్లోంచి రావటానికి
ఛాన్స్ అనేది ఉంటుంది. రేపు క్లాస్లో ఆటిజం గురించి డిస్కస్ చేద్దాము. ఇంకా ఈరోజు మనం చూసినట్లయితే ఎంతమంది వచ్చారు? 24 వచ్చారమ్మా. రిమైనింగ్ వాళ్ళకు కూడా రిమైండ్ చేయండి. తప్పనిసరిగా అటెండెన్స్ అనేది మీరు ఏదైతే చాట్ బాక్స్ లో నోట్ చేశారో ఆ అటెండెన్స్ మాకు డౌన్లోడ్ అవుతుంది. అది మేము ఆఫీస్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు కన్సిడర్ చేసే మీకు ఫర్దర్గా స్కాలర్షిప్ విషయంలో కానివ్వండి, ఎగ్జామినేషన్కి మీకు దీన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా మీరు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు కూడా జాయిన్ అయ్యేలాగా చూడండి. పోతే రేపు క్లాసు మార్నింగ్ ఉండే అవకాశం ఉంది. అకార్డింగ్ టు టైం టేబుల్ మేము ఈ అవర్స్ని ప్లాన్ చేస్తున్నాం కాబట్టి రేపు 10 to 11 క్లాస్ ఉండే అవకాశం ఉంది. నేను లింక్ షేర్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ స్టూడెంట్స్ అందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి రేపు ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయ్యేలాగా చూడండి. ఓకే, ఈ మెంటల్ రిటార్డేషన్ అందరికి అర్థమైంది కదమ్మా? భార్గవి? ఓకే ఓకే. ఓకే 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 ఓకే. సో మెటీరియల్ కూడా ముందు యూనిట్కి సంబంధించి మెటీరియల్ నేను షేర్ చేసినట్టు గుర్తు. చూశారు కదా మీరు వాట్సాప్ గ్రూప్లో? ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. తెలుగు మీడియం వాళ్ళు ఎలాగో మీ దగ్గర బుక్స్ అవి ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని ఫాలో అవ్వండి. అలాగే 4th సెమ్ సంబంధించి తెలుసు కదా, కొంతమంది ప్రాబ్లమ్స్ లో ఉండటం వలన కరోనా సార్ దొరసార్ కానివ్వండి, అలాగే రాజమండ్రి మేడం ఫాదర్ ఎక్స్పైర్ అవటం, ఇవన్నీ చాలా డిస్టర్బెన్సెస్ మన డిపార్ట్మెంట్ విషయంలో కూడా జరిగినాయి. ఎనీహౌ మేము కొంతమంది క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. రిమైనింగ్ వాళ్ళు కూడా విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ వాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు కోఆపరేట్ చేసి సిలబస్ కంప్లీట్ చేయడంలో మీ అందరు కోఆపరేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ మీకు చెప్పేది ఏంటంటే మీరు థియరీ చదువుకుంటా ఉండండి, ఈలోపు రికార్డ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోండి. మీరు ఒకేసారి మళ్ళీ స్ట్రెస్కి గురవ్వకుండా, అంటే రికార్డ్స్ రాయాల్సి రావటం, అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్ చేయాల్సి రావటం, అలాగే థియరీ ఎగ్జామ్స్ రాయటం అన్నీ ఒకసారి వచ్చినట్లయితే అనుకోకుండా మనం స్ట్రెస్కి లోనే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు. చాలా ఫ్రీగా ఉన్నారు కాబట్టి మీరు ఈ పాండమిక్ టైంని బాగా ఉపయోగించుకోండి. అట్ ద సేమ్ టైం టెట్ నోటిఫికేషన్, టెట్ సిలబస్ రిలీజ్ చేసినట్టున్నారు కదా, చూసారా అందరూ? మరి మీరు ఎప్పుడు కూడా డిఎస్సి, టెట్ ఈ రెండే కాన్సన్ట్రేషన్ ఉండాలి మీకు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ కానీ ఇవన్నీ ఉండాలి. సో దానికి కూడా మీరు టైం కేటాయించుకోవాలి. ఇప్పుడు టెట్ సిలబస్ రిలీజ్ అయింది కాబట్టి రీసెంట్ గా టెట్ లో ఐసిటి కూడా యాడ్ చేసినట్టున్నాడు, అవునా? కాబట్టి ఇంకా అది అడిషనల్ గా మీరు ఇంకా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఇంటి దగ్గరే ఉంటున్నామని టైం వేస్ట్ చేసుకోవద్దు దయచేసి. మీరు ఇమీడియట్ గా నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందమ్మా. టెట్ అయిపోగానే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు మంచి ఛాన్స్, ఇమీడియట్ గా మీరు రిలీవ్ అవగానే, మీరు సర్టిఫికేట్ మీ చేతి రాగానే డిఎస్సి అటెంప్ట్ చేయడం అంటే చాలా మంచి ఛాన్స్. సో ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ విల్తో ఫస్ట్ అటెంప్ట్ చేస్తారో సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈసారి పోస్టులు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ కానీ చాలా చేంజెస్ వస్తున్నాయి ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు ఈ ఎన్పిఈ ప్రకారం. కాబట్టి దాన్ని బట్టి మీరందరూ ప్లాన్ చేసుకొని కనుక టైంని యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా మీ బ్యాచ్లో జాబ్స్ కొట్టేటువంటి సత్తా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు చేయాల్సిందంతా ఛానలైజ్ చేయటమే. ప్రాపర్గా ఛానలైజ్ చేసుకుంటే, ప్లాన్ చేసుకుని డెఫినెట్గా మీ బ్యాచ్లో చాలా మందికి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే అమ్మా, రైట్, ఆల్ ద బెస్ట్. అందరూ కూడా చాట్ బాక్స్ లో మీ నేమ్స్, రోల్ నెంబర్ టైప్ చేశారు కదా? ఓకే, మీరు ఎవరైతే దీంట్లో టైప్ చేస్తారో వాళ్ళకి అటెండెన్స్ నోట్ అవుతుంది. అర్థమైందా? మీరు ఎవరైతే టైప్ చేస్తారో
వాళ్ళకే అటెండెన్స్ నోట్ అవుతుంది. ఎవరైనా ఇంక చేయవలసిన వాళ్ళు ఉంటే టైప్ చేయండి అటెండెన్స్, మీ పేరు, రోల్ నెంబరు. ఓకే అమ్మా, అందరూ బాగున్నారు కదా? ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మీ ఫ్యామిలీస్ పరంగా వాటి కదా? ఓకే, కొంతమంది ఎవరో నాకు ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు, ఆశా అని ఇంకెవరు ఫోన్ చేశారు ఏదో ప్రాబ్లం ఉందని. క్లాసు ఇక్కడతో కంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా చాట్ బాక్స్ లో మీ పేరు, నంబరు టైప్ చేయాల్సి ఉంటే చేసి 1 by 1 లెఫ్ట్ అయిపోయింది అమ్మా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. Thank you, sir. Thank you, sir. ఓకే అమ్మా, ఓకే, బాయ్. Thank you, sir. Thank you, sir. ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఐఎమ్ క్లోజింగ్ దిస్ సెషన్. హాయ్ హైమావతి అక్క అండ్ గంగావతి గారు అండ్ చేపల సునీత గారు. Hello.